నేను సునీల్. ఆర్మూర్ ప్రాంతంలో కొనసాగుతున్న అభివృద్ధి అలాగే ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది అనే చర్చా కార్యక్రమానికి స్థానికంగా కూడా మన స్టూడియోకి విచ్చేసినటువంటి బీజేపీ జిల్లా నాయకులు జస్సు అనిల్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు సలీం, కాంగ్రెస్ మైనారిటీస్ నాయకులు మోయినుద్దీన్ గారికి స్వాగతం అండి. నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి ఏ విధంగా కొనసాగింది ఆర్మూర్ ప్రాంతంలో? గతంలో ఎక్కువ కాలం మరి అధికారంలో ఉంది, ఇటు రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, వారు చెయ్యలేని అభివృద్ధి రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ గారు, మరి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మరి అనేక పథకాల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు ఏంటో ఇవాళ ప్రజలు మాకు స్వచ్ఛందంగా ప్రచారంకు వెళ్తుంటే వారే చెప్తున్నారు, గతంలో ఎవరు కూడా చేయలేని కార్యక్రమాలు మీరు చేశారు, ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు చెప్తున్నారు కదా, ఈ పథకాలు ఆ పథకాలు అంటున్నారు కదా, ఆ పథకాల పేర్లేంది అసలు? ప్రజలకు ఇప్పటివరకు మీరు అందించిన పథకాలేంది, వరాలేంది, ఫలితాలేంది, అభివృద్ధి ఏందో క్లియర్గా చెప్పండి ప్రజలకు. ఇవాళ బీసీలకైతే కళ్యాణ లక్ష్మి, ముస్లిం మైనార్టీలకైతే షాదీ ముబారక్, ఇమాం మౌజన్లకు వేతనాలు ఇవ్వడం కానీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, విద్యాపరంగా మైనార్టీలు వెనుకబడి ఉంటే మరి వాళ్ళు ఆదుకున్న ఏదైతే ప్రభుత్వం ఉన్నదో అది కేసీఆర్ గారు. అదే గతంలో కూడా కాంగ్రెస్ కాలంలో ప్రత్యేకంగా మైనార్టీస్ పాఠశాలలు ఆర్మూర్ ప్రాంతంలో చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి రాలేదంటారా? ముందుగా K6 NCN ఛానల్స్ వారికి మరియు దర్శకులకు అందరికీ మరియు అనిల్ గారికి, సలీం గారికి అందరికీ నమస్కారం. మిత్రుడు సలీం ఇంతకుముందే ఒక విషయం చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు చాలా రోజులు అంటే 60 సంవత్సరాలు అధికారంలో ఉంది. వారు చేయలేని అభివృద్ధి మేము చేశామని వీరు చెప్పడం జరుగుతుంది. నేను చాలాసార్లు నా డిబేట్లో చెప్పడం జరిగింది. ఒకటే విషయము, ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళారో భారతదేశం కడిగిన పల్లెంలాగా ఉండే, కనీసము మనకు నాకడానికి మెతుకులు కూడా లేకుండా టోటల్ కంప్లీట్గా బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని దోచుకొని వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు భారతదేశము మనం చూసుకుంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము, ఎడ్యుకేషనల్లీ వెనుకబడి ఉన్నాము, సామాజికంగా వెనుకబడి ఉన్నాము. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి వాళ్ళ మధ్యలో ఏవైతే తారతమ్యాలు ఉన్నాయో వాటితో పాటు ఆర్థిక అభివృద్ధి ఏదైతే ఉందో ఆర్థిక అభివృద్ధిలో కూడా మనం వెనుకబడి ఉన్నాము. అయితే కేవలము రేషన్ కార్డు బియ్యం కోసము మనము భారతీయులము 3 కిలోమీటర్ల లైన్లో నిలబడే వాళ్ళము. ఈరోజు భారతదేశం ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయిని తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఒకటి గమనించాలని నేను చెప్తున్నాను. ఆ రోజుల్లో మనం తీసుకుంటే ఎడ్యుకేషన్గా ఏ పర్పస్లో ఉన్నాము, కేవలం 17 గ్రామాల్లో మాత్రమే కరెంట్ ఉండేది. ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల్లో, ప్రతి గల్లీలో కరెంట్ ఉందని ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు నాకు వినండి మీరు వినండి. ముందు జీడిపి మీరేం చేశారు? రాష్ట్రాన్ని 17,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి 17,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి మీకు రాష్ట్రాన్ని ఇస్తే ఈ రోజు ప్రతి నెత్తి పైన 2,50,000 బకాయిలు మీరు పెట్టలేదా? ఈ రోజు 1,60,000 కోట్ల కేవలం ఇక్కడ బకాయిల రాష్ట్రంగా మీరు తయారు చేయలేదా? అభివృద్ధి సంక్షేమ ఫలాలు అంటున్నారు. ఎందులో అభివృద్ధి జరిగింది, ఎందులో సంక్షేమ ఫలాలు ఉన్నాయో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నారు. సలీం గారు ఒక విషయం నేను చెప్తున్నా. భారతదేశాన్ని స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు 71 సంవత్సరాలు పూర్తవుతాయి. దాంట్లో దాదాపు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించేది, దాన్ని ఒప్పుకుందాం. మరి 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల కోసం చేసింది ఏముందండి? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నేను రామమందిర్ పాఠశాల ఆర్మూర్ రామమందిర్ పాఠశాల చదువుకున్నాను సునీల్ గారు. ఈ రోజు వరకు నేను చూస్తున్నాను, బొంబాయి గారు అమ్మేతను బొంబాయి గారు అమ్ముతున్నాడు, ఐస్ క్రీమ్ అమ్మేతను ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు, పాత ఇన్పాసామా అమ్మేతను పాత ఇన్పాసామా అమ్ముతున్నాడు. ఏది మైనార్టీల అభివృద్ధి? ఏది? నిజంగానే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మైనార్టీల కోసం ఏమైనా చేసి ఉంటే మరి పాత ఇన్పాసామా అమ్మేటటువంటి వ్యక్తుల ఇళ్లలో వ్యక్తులు బయటికి రావాలి.
విద్యార్థులు బయటికి రావాలి, ప్రయోజకులు బయటికి రావాలి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ బయటికి రావాలి, ఒక డాక్టర్ బయటికి రావాలి, ఒక ఇంజనీరింగ్ బయటికి రావాలి, ఒక అడ్వకేట్ బయటికి రావాలి. మరి ఎంతమంది పాత ఇంపాస అమ్మేటోళ్ళు, ఎంతమంది ఐస్ క్రీమ్ అమ్మే ఇంట్లో నుంచి వీళ్ళందరూ బయటికి వచ్చారో మీరు ముందు కాంగ్రెస్ వాళ్ళు తెలియజేయండి. మరి ఈ రోజు వాళ్ళకి సొంత ఇల్లు లేదు. ఇప్పుడు ఇలా ఏమంటారు టీఆర్ఎస్ వాళ్ళు మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటున్నారు. నిజంగానే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఉంటే మైనార్టీలకు ఎంతమందికి మేము బెడ్రూమ్లు ఇచ్చిర్రో ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. లేకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు 4 ఏళ్ళ అవకాశం ఇచ్చిర్రు. కేంద్ర ప్రభుత్వం 4 ఏళ్లలో 40 వెనక్కి తీసుకెళ్లిపోయారు. 4 ఏళ్లలో 40 ఏళ్ళు 40 ఏళ్ళు వెనకకి తీసుకెళ్లిపోయారు. 4 ఏళ్ళు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు పరిపాలన చేయాల్సింది ముందస్తు ఎందుకు వెళ్ళడం జరిగింది? ప్రజల్లో టీఆర్ఎస్ పైన ప్రజల్లో అపనమ్మకం వచ్చింది కాబట్టే కదా ఈ రోజు ముందస్తుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మీకోసము మేము అభివృద్ధి చేస్తామంటే ఈ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ కు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 250 కోట్లు గురుకుల పాఠశాలకు ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎంతమంది మైనార్టీలు నేను చెప్తానండి. దానికి కాంగ్రెస్ ఏం చేసిందో మైనార్టీల కోసం నేను చెప్తానండి. మైనార్టీల కోసం నేను ఏం చేసిందో నేను చెప్తాను. ఏ ప్రభుత్వంలో కూడా మైనార్టీ ప్రెజెంట్ కాదు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే సునీల్ గారు అనిల్ అన్న గారు ఒక క్వశ్చన్ అనిల్ అన్న గారు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ప్రాంతంలో మైనార్టీస్ కు ప్రత్యేకంగా గురుకుల పాఠశాల కాంగ్రెస్ పాలన ఏర్పాటు చేయాలని ఆలోచన రాలేదు. వాస్తవంగానే మీరు స్టార్టింగ్ నుంచి ఆలోచన చేయండి. మిత్రులు ఇప్పుడు అనిల్ గారు కూడా అన్నారు మరి గత 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఉంది కదా మైనార్టీల కోసం ఏం చేసింది? మరి ఎవరైనా పాత ఇనుప సామాను దందా చేసే వాళ్ళు ఎవరైనా చదువుకొని ముందుకొచ్చారా అని. నేను ఒక పాత ఇనుప సామాను అమ్మే వ్యాపారి కొడుకుని, నేను కూడా ఒక పాత ఇనుప సామాన్ దందా చేశాను. నేను కూడా పెప్సీలు అమ్మాను. ఈ రోజు ఇప్పుడు కూడా చేస్తూ కూడా సగర్వంగా చెప్తాను. ఈ రోజు స్టేజ్ మీద కూడా ఉన్నానంటే దానికి కాంగ్రెస్ కారణం. కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి 4% రిజర్వేషన్ వల్ల మదీనా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో బిఎడ్ చేశాము. ఎప్పుడు మైనార్టీల గురించి ఎలాంటి పథకాలు ఇక్కడ ప్రవేశపెట్టుకునేది అడ్డుకునేది బీజేపీ కాదా? ఆ రోజు మండల కమిషన్ ముస్లింలకు రిజర్వేషన్ అవసరం ఉందంటే ఆ రోజు బీజేపీ అడ్డుకోలేదా? కాంగ్రెస్ ఎక్కడికి వెళ్ళి ఉన్నదే కాంగ్రెస్ అధికారంలో కదా. బీజేపీకి సంబంధించినటువంటి RSS కి సంబంధించినటువంటి కొన్ని మంత్రులు నేనే చెప్తున్నాను కదా. ఈ రోజు కూడా మరి ఏం చేశారు మీరు? 4 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చాము. షాద్ నగర్ వేదికగా మీరే అన్నారు కదా. ముస్లిం మైనార్టీలు వెనుకబడి ఉన్నారు. ఆ రోజు అందరూ సకల జనుల సమ్మెలో పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ప్రజలకు దండం పెట్టి ఆ రోజు కేసీఆర్ గారు షాద్ నగర్ వేదికగా చెప్పడం జరిగింది. ముస్లిం మైనార్టీల ద్వారా 12% రిజర్వేషన్ ఇవ్వండి. ఒకసారి వినండి. 12% రిజర్వేషన్ ఇవ్వండి, మీకు నేను గంగాతాయన్నారు. సరిగ్గా మీరు ఇచ్చే పర్ఫెక్ట్ గా ప్రజల్లోకి వెళ్ళే విధంగా చెప్పండి. నిజంగానే టీఆర్ఎస్ వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ చిత్తశుద్ధి ఉండి మైనారిటీ రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ దాంట్లో బడుగు బలహీన వర్గాలను బయట తీయండి. ఎవరైతే నిజంగా బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకు రిజర్వేషన్ పేరు మీదట వాళ్ళని బయటికి తీసి నిజంగానే ఆర్థికంగా వాళ్ళు వెనుకబడి ఉంటే వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కానీ ఒక మతం పేరు మీద రిజర్వేషన్ ఇవ్వడానికి ఎక్కడ లేదు. మీ దేశంలో ఎక్కడ కూడా మతం పేరు మీద అట్లా కూడా హిందూ ముస్లిం క్రైస్తవ ముగ్గురుగా రిజర్వేషన్ ఇవ్వాలా? సమాధానం చెప్పడానికి మా దగ్గర కూడా ఉంది. మా దాంట్లో కూడా క్యాస్ట్ వైజ్ ఉన్నారు. మా దాంట్లో కూడా మాకు కూడా ఒక అవకాశం. వాస్తవమే ఒకటే అవకాశం ఏంటంటే ప్రజలకు మేము కూడా చెప్తాము. మా దాంట్లో కూడా ముస్లింకి మేము సమాధానం చెప్తాం. చెప్పండి. 12% రిజర్వేషన్ అన్నది కేసీఆర్ గారు ఇస్తున్నారు. రాష్ట్రంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. దానికి ఆ దిశగానే పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్నప్పుడు 1956లో మండల కమిషన్ వచ్చి
మైనార్టీల స్థితిగతులు బాగులేవు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే ఈ రోజు మైనార్టీలో ఉన్న మైనార్టీల అభివృద్ధి కోసం డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ ఇచ్చారు. అది మీ కళ్ళకు కనబడలేదా? దాన్ని అడ్డుకున్నది బీజేపీ కాదా? ఈ రోజు కూడా ప్రెసెంట్ తీసుకోండి. టిఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. మాకొకసారి అవకాశం ఇవ్వండి. మైనార్టీల పైన ప్రేమ ఉల్కపోస్తున్నటువంటి మా బీజేపీ మిత్రులు అనిల్ గారికి ఒక్కటే చెప్పేది, మరి ఓకే మీరు చెప్పిన విధంగానే ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ 12% రిజర్వేషన్ ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసి పార్లమెంట్ కి పంపించడం జరిగింది. ప్రతిసారి మైనార్టీ రిజర్వేషన్ కి సంబంధించి ఎప్పుడైతే అవకాశం వస్తుందో ప్రతిసారి అడ్డుకున్నది బీజేపీ కాదా అని సందర్భంగా అడుగుతున్నాము. మైనార్టీలో కూడా ముస్లింలలో కూడా కులాల వారులు ఉన్నాయి. మైనార్టీలో ముస్లింలలో కూడా చాకలి వాళ్ళు ఉన్నారు, నేత పని చేసే వాళ్ళు ఉన్నారు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. ఇది మీకు తెలియదా? కేవలం మైనార్టీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆర్మూర్ ప్రాంతంలో జరిగిన ఈ మైనార్టీస్లకు అభివృద్ధి అంటే ఒక వ్యక్తిగతంగానే జరిగింది. అన్ని పార్టీలకు అన్ని వర్గాలకు లబ్ధి జరగలేదంటారా సలీం గారు? ఇవాళ మైనార్టీలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు ఎక్కడ జరిగిందండి? ఎస్సీ ఎస్టీలకు చెప్తారు 12% పాపం గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. తొలి ముఖ్యమంత్రి ఈ రోజు దళితుడే అన్నారు. వీళ్ళ సీఎం సారే కూర్చున్నారు కేసీఆర్ సాబు. ఈ విషయాలు గమనించాలి. మరి ఇంకో విషయం, అవును ఎంత జరిగింది? మామిడిపల్లిలో గ్రామ జ్యోతి ప్రోగ్రామ్ నిర్వహించారు. ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు గెలవగానే మొదటిసారిగా నా వాడికి వచ్చారు. వాడికి ఒక మోరీని చూసి అయ్యో మోరీ ఈ విధంగా ఉంది, వెంటనే ఇది పెట్టుకోండి అంటే పక్కన ఉన్న అధికారులు అందరూ రాసుకొని వెళ్ళిపోయారు. ఇప్పటికి కూడా 5 సంవత్సరాలు అవుతుంది. ఆ మోరీ ఆ విధంగానే ఉంది. ఒక్కసారి మీరు గమనించాలని, ఆ ప్లేస్ కి వెళ్ళాలని. ఇప్పటి వరకు మామిడిపల్లికి ఎన్ని నిధులు ఇచ్చారు? ఇప్పటి వరకు మామిడిపల్లిలో ఎన్ని సిమెంట్ రోడ్లు ఇచ్చారు? ఇప్పటి వరకు మామిడిపల్లికి ఎన్ని నిధులు ఇచ్చారని చెప్పాలి. మొత్తం ఆర్మూర్ మండలంలో ప్రతి గ్రామంలో ఇప్పటి వరకు ఎన్ని సీసీ రోడ్లు వేశారు, ఎన్ని డ్రైనేజ్లు వేశారో చెప్పారు. మా కన్న తల్లి లాంటి మామిడిపల్లి గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపింది కేవలం వాళ్ళ వారసత్వ రాజకీయాల కోసం జీవన్ రెడ్డి కాదా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము. వారసత్వ రాజకీయాలని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము. కూటమి పేరుతో వారసత్వ రాజకీయాలు ఆర్మూర్ ప్రాంతంలో జరగలేదా? కూటమితో నిర్వహించేవాళ్ళు. కూటమితోటి ఏదైతే ఉందో అది ప్రజలు ఎవ్వరు కూడా ఆ కూటమిని నమ్మడానికి సిద్ధంగా లేరు. వీళ్ళు బలహీనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఏకమై వచ్చారు. కానీ మా పక్ష దొరల పాలన జరుగుతుంది. దొరకు అహంకారం నెత్తికెక్కింది కాబట్టి కేసీఆర్ కి అపోజిట్ ఉన్న ప్రత్యామ్నాయ ప్రతి శక్తిని మేము ఖచ్చితంగా వాళ్ళతో కలిసి వెళ్తాము. కేసీఆర్ దొరల పాలన అంతమొందించడానికి ప్రతి పార్టీ తోటి, ప్రతి గల్లీ పార్టీ తోటి కలిసి, ప్రజలతోటి కలిసి పోరాటం చేసి కాంగ్రెస్ నాయకులు మౌలికంగా ఉన్నారు. వారు వార్డు మెంబర్, నేను వార్డు మెంబర్ ఉన్నాం. 2013 నుంచి 2018 వరకు ఈరోజు మార్పులు జరిగిన టోటల్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం వాటాను ఎక్కువ. మొత్తం 5 సంవత్సరాల్లో మా గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిధులు 80,000 మాత్రమే. అది ఒకసారి లెక్కలు చూసుకొని మాట్లాడితే బాగుంటది. వాస్తవంగా బీజేపీ ఈ విషయంలో నేను అగ్రి అవుతాను. కేవలం అతి తక్కువ పాలక వర్గము నూతన భవనం కట్టిందంటే అది కూడా కేంద్ర ప్రభుత్వం పుణ్యమే. ఈ రోజు సీసీ రోడ్లు వేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పుణ్యమే. ఈ రోజు మేము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నాము. ఓడిపోతున్న భయంతో మీరు డాంబర్ రోడ్లు వేస్తున్నారు. అంటే గతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. అది ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల నుండి జరిగినది తప్ప రాష్ట్ర ప్రభుత్వం కాదు. రాష్ట్ర ప్రభుత్వం మనకు కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి 14, 15, 13 ఫైనాన్స్ డబ్బులలో కూడా 40% మేము కరెంట్ బిల్ కట్టినామండి. ఇది వాస్తవ విషయం. అది ఆ విషయంలో అవకాశం ఇవ్వాలా? మీరు చెప్తున్న దానికి మేము సమాధానం చెప్తాం. చెప్పండి సమాధానం
చెప్పడానికేనండి సలీం గారు. ఇదా మైనార్టీల పైన ప్రేమ? ఇది మైనార్టీల పైన ప్రేమ అంటారా? చెప్పండి. వ్యక్తిగత రాజకీయాలకు దిగడం మైనార్టీల పైన ప్రేమనా? ఈ రోజు అది ఎంతవరకు చెప్పండి సమంజసం? ఎంతవరకు సమంజసం అన్నది ఎవరు? ఒక బాధ్యత గల పదవిని అనుభవించినటువంటి ఎమ్మెల్యే గారి జీవన్ రెడ్డి గారు ఈ మాట అనొచ్చా అని మేము ఈ సందర్భంగా సలీం గారిని అడుగుతున్నాం. నార్మల్ పర్సన్, నార్మల్ అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి. మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఒప్పుకొని కొంతమంది టీఆర్ఎస్ నాయకులను బాబా వాళ్ళ ఇంటికి పంపించలేదా? బాబా వాళ్ళ ఇంటికి పంపించలేదని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. నిన్న ఆర్మూర్లో జరిగినటువంటి రాహుల్ గాంధీ సభలు అధికార పార్టీ మీద ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల్లోకి రావడం ఖాయమని చెప్పేసి సభాసాక్షిగా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఎంత మెజార్టీ వస్తుందని చెప్పిన ఖచ్చితంగా ఎవరు ఏం చెప్పుకున్నా 100% ఆకుల లలిత మేడం భారీ మెజార్టీ తోటి రాష్ట్రంలోనే భారీ మెజార్టీ తోటి మొదటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆకుల లలిత మేడం ఖచ్చితంగా మొదటి ప్లేస్ ఆకుల లలిత మేడంకి వస్తుంది. రెండో స్థానం వినయ్ రెడ్డి గారికి వస్తుంది. మూడో స్థానం జీవన్ రెడ్డి గారికి వస్తుంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఆకుల లలిత మేడం విజయం సాధిస్తుందని నేను చెప్తా ఉన్నాను. మీరు చెప్పండి, అంటే ఇప్పటి వరకు టీఆర్ఎస్ అభివృద్ధి కాలం ఎంతవరకు ఆర్మూర్ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది? ఎక్కడ జరిగిందండి అభివృద్ధి? చూపెట్టండి మాకు భౌతికంగా ఎక్కడ జరిగిందో చూపెట్టండి. భౌతికంగా చూపెట్టండి. ఉదాహరణకు మా బత్రీస్ పట్లనే 50 లక్షలు మేము క్షత్రియ సమాజ్ కోసం ఇచ్చినాము, లేదు శాస్త్రార్థ మందిరం కోసం ఇచ్చినామని చెప్పిర్రు. అదే అహానా పెళ్ళంటల కోటసింహారావు గారు కోడిని కట్టి గుమ్మానికి అన్నం తిన్నట్టు మాకు 50 లక్షలు ఇచ్చినామని చెప్పి దైవం కోసం అబద్ధం మాట్లాడి ఇప్పుడు దాని ప్రొసీడింగ్ లేదు. ఆ ప్రొసీడింగ్ చూస్తే భవనం కోసం ఉంది. అన్ని అబద్ధాలు. మామిడిపల్లి విషయంలో కూడా అదే జరిగిందండి. మా మామిడిపల్లి విషయంలో కూడా అదే జరిగింది. అబద్ధాలు మాట్లాడడం తప్ప నిజంగానే నిధులు అసలు మా మామిడిపల్లి విషయంలో కూడా అదే జరిగిందండి. చెప్పుకోవడానికి ఛాన్స్ ఇవాళ మాకు కూడా మామిడిపల్లి విషయంలో కూడా అదే జరిగింది. సెంట్ పాల్ స్కూల్ ముంగట అయితే క్షత్రియ సమాజ్ వాళ్ళ భవనాన్ని కడుతున్నారు. దానికి 25 లక్షల రూపాయలు ప్రొసీడింగ్ ఉన్నది. ఎల్ఆర్లు చూపెట్టుకుంటూ ప్రొసీడింగ్ అంటున్నారండి. ప్రొసీడింగ్ వేరు, ఎల్ఆర్ వేరు. ఎల్ఆర్ వేరు, ప్రొసీడింగ్ వేరు. ఎల్ఆర్ అనేది ప్రతిపాదననే. ఎల్ఆర్ అనేది ప్రతిపాదననే. ఒక విషయం సునీల్ గారు, ఒక మాట నాకు ఒకటే కాంగ్రెస్ ఒక్క నిమిషం నేను చెప్తాను. గతంలో కాంగ్రెస్ కూడా నేను చెప్తాను, మీకు బాధ లేదు, మీరు మాకు కూడా సపోర్ట్ చేయాలి. ఒక విషయం, చిన్న విషయం చెప్తాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు గతంలో ఈ ఆర్మూర్లో నిర్వహించే ఉన్నటువంటి ఈ క్షత్రియుల గురించి ఎలాంటి అభివృద్ధి చేశారు ఎవరు? కాంగ్రెస్ పీరియడ్ లో. నాట్ ఓన్లీ క్షత్రియ, కాంగ్రెస్ పార్టీ అనేది సెక్యులర్ పార్టీ. అన్ని పార్టీల లాగా కాదు, కేవలం మతపరమైన పార్టీ కాదు, కులాల వారీగానే నడిచే పార్టీ కాదు, కేవలం సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ఉన్నారు. ఈ రోజు పార్టీ సెక్యులర్ పార్టీ అనే చెప్తున్నారు. 100% కాంగ్రెస్ పార్టీ సెక్యులర్. సకల జనులను, సబ్బండ వర్గాలను అందరినీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూడండి. అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టోను తయారు చేయడం. ముస్లిం మహిళా సోదరిమణులు అన్యాయం జరగద్దు, మా ముస్లిం చెల్లెళ్లకు అన్యాయం జరగద్దు, వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ఫోన్లలో తలాక్ అని చెప్పేసి మా ముస్లిం సోదరులకు అన్యాయం చేస్తున్నారు. బతకలందుకు కూడా వాళ్ళ నిలువ నీళ్ళ లేకుండా చేస్తున్నారని చెప్పి ఆలోచించినటువంటి మా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు కేవలం మేము త్రిపుల్ తలాక్ ఇప్పటికీ కూడా చెప్తున్నాము. త్రిపుల్ తలాక్ కి మేము విరుద్ధమే. ముస్లిం మైనార్టీ కాంగ్రెస్ తరఫున మేము త్రిపుల్ తలాక్ కి విరుద్ధమే. మీకు త్రిపుల్ తలాక్ లో ఉన్న విషయాలు, మా మతంలో ఉన్న విషయాలు మీకు పూర్తిగా తెలియవు. కేవలం మీ రాజకీయ లబ్ధి కోసం, కేవలం బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే ఈ రోజు త్రిపుల్ తలాక్ అనే ఒక విషయాన్ని ముందర ఉంచడం జరుగుతుంది. కేవలం త్రిపుల్ తలాక్ అనే విషయము బీజేపీ రాజకీయ లబ్ధి కోసమని చెప్తున్నాను. బహిరంగ ప్రకటించింది ఒక ఆడపిల్ల ఇదంతా చేస్తున్నది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కాదా? ఇదంతా చేస్తున్నది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కాదా? వాళ్ళే హిందువులుగా నటిస్తారు, వాళ్ళే ముందు ముస్లింలుగా నటిస్తారు.
ఇదంతా చేస్తున్నది కేవలము ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. వాళ్ళే హిందువులుగా నటిస్తారు, వాళ్ళే ముస్లింగా నటిస్తారు. హిందూ ముస్లింలను వేరు చేయడానికి పుట్టిన పార్టీ బీజేపీ పార్టీ అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముస్లిం మైనార్టీల విషయంలో ప్రతి మతానికి సంబంధించి ఏ పార్టీ కూడా ఇన్వాల్వ్ కాదు. మతాల వారిగా ఇన్వాల్వ్ అయ్యేది కేవలం బీజేపీ కాదా అని ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు. అందుకే నరేంద్ర మోడీని కూడా 2019లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సన్నద్ధమయ్యారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకు లేరు అంటే తీసుకొచ్చినప్పుడు ప్రజల అభిప్రాయం కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి బలవంతంగా బిల్లును ఆ ట్రిపుల్ తలాక్ బిల్లుకి మేము ఆపింది మేం కాదా? మీ ఏం చేసింది కవితమ్మ ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్ అయ్యేటప్పుడు కవితమ్మ మీ ఎంపీలు, మీ బీజేపీ తొత్తుల ఎంపీలు అక్కడ ట్రిపుల్ తలాక్ విషయంలో పార్లమెంటులో లేరా? వాళ్ళకు ఆపే హక్కు లేదా? టీఆర్ఎస్ మైనార్టీల ప్రభుత్వం అని చెప్తున్నారే మీరు, మీకు ఆ రోజు ఆపే హక్కు లేదని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఎంపీ కవిత గారు కూడా ఉన్నారు కదా, ఎందుకు ఒక్క విషయం ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడలేదు? వాళ్ళకు సంబంధించిన ఎంపీలు ఎందుకు ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడలేరు? టిఆర్ఎస్ ఎంపీలు బీజేపీ తొత్తులు గారా? నరేంద్ర మోడీ తొత్తులు కాదా? వాళ్ళ మోకాళ్ళ చేతి నీళ్లు తాగడం లేదా అని ఈ సందర్భంగా మేము చెప్తాం. కేవలం కలిసి ఉన్నది మీరు బీజేపీ అని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు, 100% ఉన్నది. మీరు గొంతు పెద్దగా చేసి అరవడం వల్ల ఈడ పోయేదేం లేదు. ప్రజలు ఏది సెక్యులర్ పార్టీ ఏది కాదు అనేది గమనిస్తున్నారు. ఏది ప్రజలు సెక్యులర్ పార్టీయో ఏదో అనేది గమనిస్తున్నారని మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు ప్రతి విషయంలో మనము తీసుకుంటే చలో నేను చెప్తాను. ఆ విషయంలో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది. అదే నేను అంటున్నాము, అదే విషయం నేను అంటున్నాను. మరి కవితమ్మ ఏం చేశారు? బీజేపీ ఎంపీలు ఎక్కడ చెప్పారు? ఒక స్టేట్మెంట్ ఇయ్యరా? మీ కవితమ్మకు కథలు చెప్పొచ్చు మైకులలో. ముస్లిం మైనార్టీల గురించి ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్ అయ్యేటప్పుడు మీ కవితమ్మ ఏం చేసింది? మీ టిఆర్ఎస్ ఎంపీలు ఏం చేశారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. గులాం నబీ ఆజాద్ గారు పార్లమెంట్ లో ట్రిపుల్ తలాక్ కి విరుద్ధంగా మాట్లాడడం జరిగిందా లేదా అనేది ఒకసారి ప్రజలు గమనించారని నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక సమాధానం చెప్తా. పార్లమెంట్ లో గానీ రాజ్యసభలో గానీ ఎక్కువ సీట్ల ఉంది కాంగ్రెస్ కి, అటు బీజేపీకి. వీళ్ళిద్దరు కలిసి మైనార్టీ వర్గాన్ని వాస్తవం అదే. మీ వాళ్ళు లేరా అంటున్నా టిఆర్ఎస్ వాళ్ళు. కేవలం మీకు అంటే మీ పని అది కదా, మీ పని అది కదా. మీ పని మీకు సంబంధించిన పక్కన ఉన్న ఓవైసీకి కూడా మీరు సపోర్ట్ చేయలేకపోయారు. ఆ రోజు ఓవైసీ ఒక్కడే మాట్లాడాడు, ఆ తర్వాత మాట్లాడింది గులాం నబీ ఆజాదే. మరి కవితమ్మ ఎందుకు ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడలేదు? ఆ రోజు టిఆర్ఎస్ నాయకులు ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు? 100% మాట్లాడారు. మైనార్టీలకు సంబంధించిన విషయంలో మైనార్టీ గులాం నబీ ఆజాద్ మాట్లాడడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడడం జరిగింది. మరి టిఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీ మాట్లాడారు, ఎమ్మెల్యేస్ మాట్లాడారు అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. సమాధానం ప్రజల్లోకి వెళ్ళాలి, మన సమాధానం ప్రజల్లోకి వెళ్ళాలి. మనం ఏం చెప్తున్నామని చూసారు వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఒకరినొకరు వివరించండి. పర్టికులర్గా మనం ఏం చెప్తున్నామని చూసారు వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరించండి. ఆర్మూర్ ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక వ్యవసాయ రంగానికి పెట్టింది పేరు. ఇక్కడ ఏదైతే కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా వాటర్ పంపింగ్ ఈ పోచంపాడిని నింపే ప్రయత్నం చేస్తే ఉంటే దాని మీద కేసులు పెట్టడము జరిగింది కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? గతంలో ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా ఆలోచించని విధంగా ఇవాళ కేసీఆర్ గారు రైతు కాబట్టి రైతుల బాధలు ఏ విధంగా ఉంటాయో మరి ఆ నీరు అందించే కార్యక్రమం చేస్తున్నారు. గతంలో కూడా ఎర్రజోనులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కాల్పులు జరిపితే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మద్దతు ధర ఇవ్వడం జరిగింది. ఇది మా చిత్తశుద్ధి. జీవన్ రెడ్డి గారు కాదండి, సురేష్ రెడ్డి గారు అప్పుడు స్పీకర్ గా ఉన్నారు, ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు. సురేష్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఒక పద్ధతి 50 ఎకరాలని చెప్పకుండా 500 ఎకరాలు ఉన్న వాడికి కూడా అదే ఎకరం. ఇంకో విషయం ఇచ్చి మీరు ఎవరికి లాభం? అనిల్ గారు మాట్లాడినాక నాకు కూడా అవకాశం ఇవ్వాలండి. బీదవాడికి 4000 వస్తే గొప్పవాడికి 40,000 వస్తున్నాయి, 4 లక్షలు వస్తున్నాయి. మరి నువ్వు బీదవాడి కోసమా నువ్వు గొప్పల కోసమా అని కేసీఆర్ మేము ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ ఒకసారి మాకు కూడా అవకాశం ఇవ్వాలండి. కేవలము ప్రాణహిత అనే ప్రాజెక్టు 50,000 కోట్లతో కాంగ్రెస్ హయాంలో మొదలు పెట్టినటువంటి ప్రాజెక్ట్ కి ఈ రోజు రీడిజైన్ చేసి కాళేశ్వరం అని 50,000
కోట్ల ప్రాజెక్ట్ని తీసుకువెళ్ళి 90,000 కోట్లకు చేశారు. అంటే 40,000 కోట్లు వీళ్ళ కుటుంబం కమిషన్ కోసం కాదా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. చేవేళ్ల విషయంలో డబ్బులు నిధులు రిలీజ్ అయినాయి శ్రీరామ్ సాగర్ అదేనండి. కానీ మీకు చేత కాదు, మీ వాళ్ళే కేసులు వేస్తారు, కాంగ్రెస్ పైన రుద్దుతారు, మీ వాళ్ళే కేసులు వేస్తారు, కాంగ్రెస్ పైన రుద్దుతారు. అంతే కదా మీరు చేసేది. మీరు ఇంకేంటి ఈ విషయం ప్రజల్లోకి వెళ్ళలేదా? 50,000 కోట్ల నుంచి 90,000 కోట్లు కాలేదా? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టింది కాంగ్రెస్ కాదా? ఈ కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్ట్ నుంచి కాళేశ్వరంకి నీళ్లు తీసుకెళ్లడం లేదా? మీరు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రైతులకు నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగమన్నారు, ఇంటింటికి నీళ్లు ఇవ్వకుంటే కూడా మేము నీళ్లు ఇవ్వమని అడిగారు. ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని నీళ్ళు వస్తారు? ఈ రోజు మామిడిపల్లికి రండి, వేరే చోట మామిడిపల్లికి రండి. మామిడిపల్లిలో రోడ్లన్నీ నాశనం. మామిడిపల్లికి రండి. మామిడిపల్లిలో మిషన్ భగీరథ పేరుతో, కమిషన్ భగీరథ పేరుతో ఉన్న రోడ్లన్నీ నాశనం చేశారు. ఉన్న రోడ్లన్నీ నాశనం చేశారు. గుంతలు గుంతలు, ఒక బండి వెళ్ళరాదు, బైక్ వెళ్ళరాదు. 11 వార్డులోనే మీరు వెళ్ళి చూడండి, ప్రతి ఇంటికి నల్ల అది గ్రామ పంచాయతీ తరఫున మేము చేయించుకున్నామండి. ప్రతిదీ ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి ఇంటి చుట్టూ వేసిన డ్రైనేజ్ మా గ్రామ పంచాయతీ ఫండ్ తోటి కాదా అని అడుగుతా ఉన్నాం. వరకు ఆర్మూర్ ప్రాంతంలో జరిగిన ఈ రోడ్ డెవలప్మెంట్ కేవలం గ్రామ పంచాయతీ పరిధి నుంచే జరిగిందంట. 100% పంచాయతీ పరిధి మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల ద్వారానే జరిగినటువంటి డెవలప్మెంట్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం మాకు 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి 80,000 జరిగేది ఏముంటుందండి? ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం, వాగ్దానాలు అబద్ధాల వాగ్దానాలు ఇవ్వడము కేసీఆర్ కే చెల్లుతుంది. ఇప్పుడు సకల జనులు సబ్బండ వర్ణాలకు తెలిసిపోయింది. 100 అబద్ధాలు అనే ఒక పుస్తకం కూడా 100 అది ప్రజలు బుద్ధి చెప్తారండి. మీరు తెలుసుకోవాలి. ముందు రండి. 65 సంవత్సరాలు చెప్పాము కదండి, చెప్పాము కదా. ఒక ఛాయ వాళ్ళను తీసుకెళ్లి దేశ ప్రధాని చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాము. మీకు తెలియదా? మీకు తెలియదా అంటున్నారు. టిఆర్ఎస్ చేసింది అబద్ధాలు, కాంగ్రెస్ చేసింది 70 సంవత్సరాలు స్కాములు. అందుకే కదండి, అందుకే కానీ మోడీ గారు రాఫెల్ స్కామ్ మొదలు పెట్టారు. ఇప్పుడు మోడీ గారు ఆల్రెడీ నిరూపించామండి నిరూపించాం కాబట్టి రాఫెల్ ది కాదా స్కామ్? రాఫెల్ అనేది స్కామ్ కాదా అంటున్నాము. రాఫెల్ అనేది స్కామ్ కాదా అని అడుగుతా ఉన్నాము. కేవలము ప్రజలను బీద వారిని ప్రతి ఒక్కరిని కేవలం దృష్టిలో ఉంచి దీర్ఘకాలిక ప్రణాళికలు చేసి ప్రజల వరకు చేరే వరకు కేవలము కష్టపడే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు రాఫెల్ స్కామ్ ఇది కాదా అని అడుగుతా ఉన్నాము. కేవలము బురద రుద్దడమే బీజేపీ పని, బురద రుద్దడమే బీజేపీ పని. ఇంటింటికి కాదు కదా, జిల్లాకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్తున్నా. ఈ రోజు అసలు తెలంగాణ ఆర్మూర్ ప్రాంతంలో ఇప్పటి వరకు అంటే టీఆర్ఎస్ హయాంలో కూడా నేను ఎంతవరకు ఉద్యోగ అవకాశాలు కల్పించినారు ఒక ప్రైవేట్ సంస్థల ద్వారా? దానికి ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చింది 4 సంవత్సరాలు. ఎందుకోసం ఇచ్చామండి? తెలంగాణ కోసం మీరు పోరాటం చేశారు. దేశంలో అందరూ తెలంగాణలో అందరూ పోరాటం చేశారు. దాంట్లో కాంగ్రెస్ ఉన్నారు, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అండి, పార్టీలకు అతీతంగా ఆ రోజు కేసీఆర్ మోహన్ చూసి ఈ రోజు కల్పిస్తే మా ఎంపీ నిలబడ్డారు. సుష్మా స్వరాజ్ గారు మాట్లాడినంత సేపు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ చేతులు పట్టుకుని నిలబడ్డది. ఈ రోజు బీజేపీ కారణంగా తెలంగాణ వచ్చింది. నీళ్లు నియామకాలు నిధులు అని చెప్పి నిధులు సరిగ్గా రావు. అంతేందుకండి కేసీఆర్ గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజల పైన ఆయుష్మాన్ ఒక నిమిషం అండి, ఎంపీ కవిత గారండి, ఎంపీ కవిత గారిని ఇచ్చింది మేమండి, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్తా ఉన్నారు. ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళమే కదా. గల్ఫ్ బాధితుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదంటారా? ఏం చేసిందని చెప్పండి. చెప్తామండి.
గల్ఫ్ బాధితులను దృష్టిలో ఉంచుకొని అసలు కవిత గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే సలీం గారికి ఎంత మంచిది. ఏం చేశారని మీరు గల్ఫ్ బాధితుల గురించి కాదు, నిజాం షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరుస్తామన్నారు. పాపం 5,000 కుటుంబాలు ఈ రోజు రోడ్డున పడలేదా? పెరికిట్ గ్రామానికి మార్కెట్కి వచ్చి ప్రతి గరీబోళ్ళను చూసి అరే మీరంతా గరీబ్ గాళ్ళు, మీ అందరికీ నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని పసుపుపై శపథం చేసింది. పసుపుపై ఉన్న ఒట్టు వేయడం అంటే అరే నవ్వులాటగానే మీకు అనిపిస్తుందండి, నవ్వులాటనే అనిపిస్తుంది మీకు. మీరు మీ కేసీఆర్ గారు మీరు 300 కోట్లతో భవనం కట్టించుకున్న దానికి 100 కోట్ల రూపాయలు నిజాం షుగర్ కి పెడితే ఈ రోజు 5,000 కుటుంబాలు ఈ రోజు సంతోషంగా బతికే వాళ్ళు కాదా అని అడుగుతా ఉన్నాము. ఇప్పుడు ఆర్మూర్ ప్రాంతానికి సంబంధించిన ఒక దేగానికి సంబంధించిన లింబాద్రి అనే వ్యక్తి గతంలో కూడా ఒక 4 నెలల క్రితం కూడా గల్ఫ్ నుంచి ఈ రిటర్న్ రావడం జరిగింది. ఏదైతే అతను ఉరిశిక్ష పడింది ఇక్కడికి తీసుకురావడం జరిగింది, అది ఎవరి హయాంలో అంటే ఎవరి ప్రోద్బలంతో కూడా అతను ప్రాణాలతో రావడం జరిగింది. ఇవాళ మేడం కవిత గారు మేడం రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి టీడీపీకి నాయకులకు సంబంధించినటువంటి మా మహాకూటమి నాయకులైనటువంటి మీకు తెలుసు మహాకూటమికి సంబంధించినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ పెద్దలు తీసుకొని వచ్చారు వారిని. అది మీరు గమనించలేదా? కానీ ఇక్కడ ఉన్న సమస్యను ఒక తెలుగుదేశం పార్టీ లీడర్ తీసుకెళ్లారు. మరి ఆ రోజు బీజేపీ నాయకులు ఏం చేశారు? సుష్మా స్వరాజ్ చేసినా కూడా క్రెడిట్ అంతా మహాకూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులకు చెందదా? ఇప్పుడు కూడా గల్ఫ్ బాధితుల కోసం మేము 500 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా గల్ఫ్ బాధితుల కోసం ఇప్పుడు మా మేనిఫెస్టోలో ప్రత్యేకంగా వాళ్ళ కోసం ప్రవేశపెట్టడం జరిగింది. అదే వాస్తవం అండి, నేను చెప్తున్నాను కదా, అది వాస్తవమే. అబద్ధాల కేసీఆర్ ప్రభుత్వం మీది అబద్ధాల ప్రభుత్వం అనే ప్రజలు ఇంత తొందరగా విసుగు చెంది మీ పీడ వదిలించుకోవాలనుకుంటున్నారు. కేసీఆర్ పీడ వదిలించుకోవాలనుకుంటున్నారు, జీవన్ రెడ్డి పీడ వదిలించుకోవాలనుకుంటున్నారు. ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారే కాబట్టి ఎక్కడ పోయినా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఈ రోజు ఊర్లోకి కూడా రానివ్వడం లేదా? జాగృతి ద్వారా ఎంపీ మేడం గారు మరి అనేక నేను అదే అంటున్నాను సలీం గారు, ఎంపీ మేడం కవిత మేడం గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఎంత మంచిదని. ఒక సీఎం కూతురై ఉండి కూడా ఈ రోజు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కి ఏం చేశారని, ఈ రోజు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కి ఏం చేశారు ఒకసారి ఆలోచన చేయమనండి. ఒక సీఎం కూతురుండి కూడా ఏం చేశారని ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ ఏర్పాటైన నుంచి నిధులు నియామకాల గురించే తెలంగాణ ఏర్పాటైంది. దాని తర్వాత మైనార్టీల కోసం అభివృద్ధి కోసం మాట్లాడారు, దళితుల అభివృద్ధి కోసం మాట్లాడారు, ప్రశ్నించిన వాళ్ళని బెదిరించారు, చంపేసినట్టు రోజులు అంబేద్కర్ సాక్షిగా జరిగినాయి. ఇప్పటి వరకు ఆర్మూరు ప్రాంతంలో ఏ పార్టీ నాయకుడు పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేశారని చెప్పుకుంటారు? ఇవాళ మా ఆధ్వర్యంలోనే, జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే 100% చెప్పనివ్వండి, అనిల్ గారు చెప్పనివ్వండి. అభివృద్ధి ఎక్కడ చూపెడదామని అడుగుతాం కదా, అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపెట్టమని అడుగుతాము. ఒక 20 కాదండి, అదే నేను అంటున్నాను. అతను చెప్పిన తర్వాత తప్పు అనిపిస్తే దాన్ని ఖండించండి. ఓకే, మీరు కూడా మాకు అవకాశం ఇవ్వండి. మీరు వేరే క్వశ్చన్ కి పోయేసరికి మాకు కూడా అర్థం అవ్వట్లేదుగా. చెప్పండి. ఎర్రజొన్నలకు మద్దతు ధర ఇవ్వడం జరిగింది, రైతులకు నీళ్ళు ఇస్తున్నాం 24 ఎప్పుడు మేము ఫైట్ చేశాక మేము ఫైట్ వేడిలు వేసి రైతుల చేతులకు సంఖ్యలు వేశాం. మీరు నీళ్ళు ఇచ్చేది మీ కేసీఆర్ కరుణించకుండా దేవుడు కరుణించారు. వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ సంవత్సరం ఇక్కడ పంటలు పండాయా కాదా? పంటలు పండాయా లేదా? ముందు మీరు చెప్పండి. సునీల్ గారు మీరు అడిగిన ప్రశ్నకు ముందు వీళ్ళకి ఆన్సర్ చెప్పమనండి. మీరు అడిగిన దానికి పాపము 10-15 కుటుంబాలు కెనాల్ కొట్టకుండా అక్కడ బతుకుతుండే. క్లాక్ టవర్ ఎవరి కోసం అండి? దేనికోసం నియమిస్తారండి క్లాక్ టవర్? గతంలో ఏదో కొంతమందికి వాచులు లేక ఏది లేదు సమయం చూసుకోవడానికి క్లాక్ టవర్ నిర్మించారండి. మరి ఈరోజు ఏంటండి, ఒక 15-20 కుటుంబాలు
వాళ్ళను నాశనం చేసి అక్కడ క్లాక్ టవర్ని నిర్మించడం జరిగింది. దానితో పక్కన పొంటే ఒక బైపాస్ వేసుకోవడం జరిగింది. టీఆర్ఎస్ తొత్తులకు సంబంధించినటువంటి భూములు ఎక్కడ ఉన్నాయి, అవి డెవలప్ కావాలన్న ఉద్దేశంతో మీకు ఎక్కడో రోడ్లు వేయాల్సి వచ్చింది, మరి ఇక్కడ ఎందుకు రోడ్లు వేయలేదు? ఈ రోజు గ్రామాల్లో రోడ్లు ఎందుకు వేయలేదు, గల్లీలో ఎందుకు రోడ్లు వేయలేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఇటు మైనారిటీలకు కానీ అటు దళితులకు కానీ దొంగలకు మాత్రమే సహకరిస్తున్నారు. దొంగలు మాత్రం భయం లేకుండా, కొట్టిన వాళ్ళు భయం లేకుండా తిరుగుతున్నారు. ఎవరైతే చిన్న చిన్న దొంగలు చేసిన వాళ్ళు జైలు ఉన్నారు, నిజమైన దొంగలు బయట ఉన్నారు. అంటే నిజమైన దొంగలకు సహకరించేది టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ యొక్క ఎమ్మెల్యే గారండి. స్పష్టంగా సమాధానం చెప్పండి. ఇలాంటి వ్యక్తులతో అంశం అది. ఇలాంటి వ్యక్తులైనా ప్రజాప్రతినిధి అయినా కానీ ఎవరైనా సరే చట్టం అందరూ. అనిల్ గారు మీరు సమాధానమే చెప్తారు. వీళ్ళ పనే అది కదా, వీళ్ళ పనే అది అద్దంలా చూపెట్టడమే. ఎంత చెడ్డవారైనా సరే, ఎంత చెడ్డ ప్లేస్ అయినా, అభివృద్ధి లేకున్నా అద్దం చూపించడమే. ఈ రోజు 17,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఏర్పడినటువంటి రాష్ట్రము ఈ రోజు 1,60,000 కోట్ల బకాయిలలోకి వెళ్ళింది. వాస్తవం కాదా? నేను చెప్తున్నది అదే. ప్రతి పౌరుడి నెత్తిపైన 2,50,000 రూపాయలు అప్పు లేదా? నేను చెప్తున్నది అదే. అది ఎంత చెడ్డదైనా అద్దంలా చూపించడమే కేసీఆర్ నైజం. అది ఎంత అభివృద్ధి జరగకపోయినా ఆర్మూర్ని ఒక అద్దంలా చూపించడమే ఇక్కడ జీవన్ రెడ్డి గారి నైజం అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆర్మూర్ ప్రాంతంలో ఇప్పటి వరకు బీజేపీ గెలిచిన దాఖలాలు లేవు కదా. అయితే ఇప్పుడున్న ప్రస్తుత అభ్యర్థి ఎంత మెజారిటీ వస్తుందని మీ అంచనా? మేము గతంలో ఇక్కడ పరిపాలన చేయలేదు, వాస్తవమా? ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ హయాంలో చూసిర్రు ఏం జరిగిందో, టీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో చూసిర్రు. భారీ ఎత్తున భారీ మెజార్టీతో మేము గెలుస్తున్నాం. ఈసారి మా వినయన భారీ మెజార్టీతో గెలిచి అసలు ప్రభుత్వం అంటే ఎలా ఉంటుంది, ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మేము ప్రజలకు తెలియజేయబోతున్నాం. ఇది రాబోయే కాలంలో శుభసూచకం. మార్పు కోసం ప్రజలు అందరు కోరుకుంటున్నారు. ముఖ్యంగా యువతలో ఈ యొక్క ఆశ ఎక్కువగా వచ్చేసింది. కాబట్టి రాబోయే కాలంలో వినయన గారు ఎమ్మెల్యే కాబోతున్నారు. చెప్పండి, మీరు టీఆర్ఎస్ అభ్యర్థి ఎంత మెజార్టీ రానుందండి? మేము మా పక్షాన ప్రజలు ఉన్నారు. ప్రతి ఇంటికి మా సంక్షేమ పథకాలు వెళ్ళినాయి. మేము క్యాన్సిల్ కోరుతున్నాం. స్వచ్ఛందంగా ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. మేము ఖచ్చితంగా మా టీఆర్ఎస్కే ఓటేసి మేము భారీ మెజార్టీతో జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పేసి మాకు ప్రజల పట్ల నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాం. భారీ మెజార్టీతో జీవన్ రెడ్డి గారు గెలబోతున్నారు. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంటే మరి ఫామ్ అవబోతుంది. మీరు చెప్పండి, ఎంత మెజార్టీ మీకు కాంగ్రెస్? చాలా సంతోషం అండి, ఇద్దరు కూడా సమాధానం ఇచ్చారు. గతంలో ఆర్మూర్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి జీవన్ రెడ్డి గారిని గెలిపించారు. మరి 5 సంవత్సరాల పరిపాలన చేయండి అంటే వాళ్ళకు చేతగాక కేవలము 4 సంవత్సరాల్లోనే ముందస్తుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇంకో విషయం మన అనిల్ అన్న గారు చెప్పారు, వినయ్ రెడ్డి గారు. అరే వినండి సారు, మీరు 20 అది ప్రజలు గమనిస్తున్నారు. సలీం గారు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడారు, ఇది నాకు వచ్చిన అవకాశం, నాకు కూడా చెప్పనివ్వండి, నాకు వచ్చిన అవకాశం కూడా చెప్పనివ్వండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మధ్యలోకి రాలేదు. మీరు మాట్లాడేటప్పుడు నేను అదే చెప్తున్నాను. ప్రజలు గతంలో 4-5 సంవత్సరాల కోసమని ఆర్మూర్ తరపున ఆర్మూర్కి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్లి అసెంబ్లీలో చర్చించి మాకు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో ఈరోజు జీవన్ రెడ్డి గారిని అక్కడికి అసెంబ్లీని పంపించడం జరిగింది. ఆ రోజున అయితే వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించాల్సింది పోయి 4 సంవత్సరాలకే వెనక్కి వచ్చేస్తారు. ఇంకో విషయం తీసుకుంటే ఇప్పుడే అనిల్ అన్న గారు వినయ్ రెడ్డి గారి గురించి చెప్పారు. ఈరోజు యువత వాళ్ళ వైపు ఉంది, ఇంకెవరైనా వాళ్ళ వైపు ఉన్నారని వాస్తవమేనండి. వినయ్ రెడ్డి గారి గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుంటే కేవలము అతని పగ తీర్చుకోవడం కోసమే రాజకీయాలకు వచ్చారు కానీ పబ్లిక్కి సేవ చేయడం కోసం రాలేదు. ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు నాకు చెప్పండి, ఎమ్మెల్సీ ఆకుల లలిత మేడము బంపర్ మెజారిటీ కేవలము వాళ్ళ సొంత విషయాలు కేవలము వాళ్లకు సంబంధించినటువంటి పగ తీర్చుకోవడం కోసమే ఈరోజు
వినయ్ రెడ్డి గారు రాజకీయంలోకి వచ్చారు కానీ ప్రజలకు సేవ చేద్దామని కాదు. ఇంతకు 2 సంవత్సరాలకు ముందు తీసుకోండి, ఎక్కడున్నారు వినయ్ రెడ్డి గారు? ఇంతకు ముందు 2 సంవత్సరాలకు ముందు కూడా ప్రజల పక్షాన పోరాడింది. ప్రతిపక్షంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడలేదా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను అదే అంటున్నాను కదండి, ఇదంతా అబద్ధము. వినయ్ రెడ్డి గారు ప్రజల సేవ చేయడానికి కాదు, కేవలం వాళ్ళ పదవి తెచ్చుకోవడానికి రాజకీయంలోకి వచ్చారు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఆకులలిత మేడం బంపర్ మెజార్టీతో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి గెలిచి ఖచ్చితంగా మహిళ ఏదైతే కేసీఆర్ గారు మహిళలకు ఇంపార్టెన్స్ ఇయ్యలేరు, మహిళా మంత్రి తరపున మొదటి ఆర్మూర్ తరపున మొదటి సీటు కలిసి మహిళా మంత్రిగా ఉంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎన్నో కేసుల్లో ఉన్నాడు ఇతను. ఆ మహిళ ఈ యొక్క అవునండి, రైస్ పుల్లింగ్ కేసుల్లో లేరా వినయ్ రెడ్డి గారు? రైస్ పుల్లింగ్ కేసుల్లో వినయ్ రెడ్డి గారు లేరా? రైస్ పుల్లింగ్ కేసు వినయ్ రెడ్డి గారిది కాదా? రైస్ పుల్లింగ్ కేసు వినయ్ రెడ్డిది కాదా? రైస్ పుల్లింగ్ కేసు వినయ్ రెడ్డిదా కాదా? రైస్ పుల్లింగ్ కేసు వినయ్ రెడ్డిదా కాదా? అన్న మా పెద్దలు మిత్రులు అనిల్ అన్న చెప్పాలి, రైస్ పుల్లింగ్ కేసు వినయ్ రెడ్డిది కాదా? కాదా చెప్పండి సమాధానం. అబద్ధమేందండి, కేవలం నేను చెప్తున్నాను కదా, కేవలము వినయ్ రెడ్డి, జీవన్ రెడ్డి, బీజేపీ, టిఆర్ఎస్, వినయ్ రెడ్డి, జీవన్ రెడ్డి, బీజేపీ, టిఆర్ఎస్ కలిసి ఉన్నారు. ఈ మహాకూటమి ఈ నియంత్రణను నియంత్రించడానికే ఈ రోజు మహాకూటమిగా ఏర్పడి ప్రజల పక్షాన పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భయపడలేదండి కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ఓడించడానికే పుట్టినటువంటి టీడీపీతో మీరు పొత్తు పెట్టుకుంటారా? దానికి కూడా మేము సమాధానం చెప్తాము. సెక్యులర్ పార్టీ అని వీళ్ళు కూడా చెప్తున్నారు, మైనారిటీల ప్రభుత్వం అని టిఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ రోజు అందరందరూ టిఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదా? అందరందరూ టిఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదా? ఇది ప్రజలు గమనిస్తలేరా? వినయ్ రెడ్డి, జీవన్ రెడ్డి ఒకటి కాదా? ఇద్దరు మిత్రులు కాదా అని మేము చెప్తున్నాము. వాళ్ళిద్దరు మిత్రులు కాదా? వాళ్ళ పొగల కోసం కాదు, కేవలం జీవన్ రెడ్డిని గెలిచేయడం కోసమే బీజేపీ వేసిన ఎత్తులు కేవలం బీజేపీ కేవలం వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు పరామర్శించిన అడుగుతున్నా. జైలుకు పోయిన వాళ్ళు నిజంగానే మీరు జైలుకు పోయిన వాళ్ళు జైలుకు పోయిన వాళ్ళు వచ్చినా నేను జైలు పోయినండి. తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినా. మీరు ఎప్పుడైనా వచ్చి టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైనా వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా వచ్చి మరి నువ్వు జైలుకు పోయిన తెలంగాణ ఉద్యమంలో గత 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వము సహకరించకపోతే ఈ రోజు ఎవరి మెజార్టీతో వచ్చిందని ఎవరి మెజార్టీ తోటి పార్లమెంట్ లో ఎవరు బిల్ పాస్ చేయడం వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ రోజు కేవలం అమరవీరుల త్యాగులను గుర్తించి ఈ రోజు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇయ్యలేదా? కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తాని బర్బాదు తెలంగాణ చేసిన విషయం నిజం కాదా అని అడుగుతా ఉన్నాము. చివరిగా ఆర్మూర్ గడ్డపై ఏ వ్యక్తి జగజ్జేతగా నిలవబోతా ఉన్నారు? 100% ఆకుల లలిత మేడం ఇక్కడ గెలుస్తుందండి. ఖచ్చితంగా కేవలం హస్తం గుర్తుకే ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు కోరుతున్నారు. 100% చేతు గుర్తు గెలుస్తుంది. ఆకుల లలిత మేడం బంపర్ మెజార్టీ తోటి గెలుస్తారు. బీజేపీ గెలవబోతున్నది. వినయ్ అన్న జిందాబాద్, విజయ్ అన్న కమలంపూ జిందాబాద్. ఇప్పటి వరకు ఆర్మూర్ ప్రాంతంలో అలాగే ఏదైతే జగజ్జేత నిలవబోతున్న చర్చా కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా ముగ్గురు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలని. స్టేట్ యూ.